నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ఏపీ రాజకీయాలలో ఒక కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ పవన్ కళ్యాణ్ తో ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆ మైండ్ గేమ్ ని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ టోటల్ దుకాణం అంతా సర్దేసుకుని ఇంటికి ఉడాయిస్తున్నారు అంటూ కొన్ని వ్యాఖ్యానాలు వింటున్నాం. ఎందువల్ల ఇవి జరుగుతున్నాయి, అసలు ఏమైంది చెప్పండి. ఇది నేను కూడా విన్నాను, చదివానమ్మా. పవన్ కళ్యాణ్ దుకాణం సర్దేసుకోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ దుకాణం సర్దేసుకుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సర్దుకున్నట్టు? ఆయన ఈరోజు అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డి ఈ హత్యోదంతం బయటపడిన తర్వాత ఇంకా కోతలు కోస్తారా? అంటే డబ్బులు ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడతారా? డబ్బులు తీసుకుని మాట్లాడతారమ్మా? పవన్ కళ్యాణ్ ఇంత దుకాణం సర్దుకుంటాడు. ఆయనకి గెలుపు ఓటములు ఒకటే అంటున్నాడు. అర్థమైందా? నన్ను మీరు గెలిపించినా ఒకటే, నన్ను ఓడించినప్పుడు కూడా ఉంటా, జనంలో ఉంటా, జనం చాలా సమస్యలు తీసుకుంటా, జనం కోసం ప్రశ్నిస్తా, జనం కోసం పోరాడతా, జనం కోసం చచ్చిపోతా. అదే కదా పవన్ కళ్యాణ్ అంటున్నాడు. మరి ఆయన్ని దుకాణం సర్దుకోవటం ఏంటి? నాకు అర్థం లేదు. మరి ఈ రాజకీయ విశ్లేషకులు, ఈ పెద్ద మనుషులు ఏ ఉద్దేశంతో దుకాణం సర్దుకుంటారని చెప్పారో ఒకసారి వ్యక్తం చేయాలి. ఏంటమ్మా, రాజకీయాల్లో నీకున్న పరిమితి నీకుంటుంది, నాకున్న పరిమితి నాకుంటుంది, నీకున్న ప్రజల బ్యాక్గ్రౌండ్ నీకుంటుంది, నాకున్న ప్రజల బ్యాక్గ్రౌండ్ నాకుంటుంది. అని పిలిచినట్టయితే ఇంటింటికి వెళ్ళి బొట్టు కాటుగా పెట్టి పిలిచినట్టు ఇది వచ్చారా పవన్ కళ్యాణ్ జనాలు? అలా పవన్ కళ్యాణ్ వచ్చారంటే ఒక 5 లక్షల మంది వచ్చారు విశాఖపట్నంలో, అనే ప్రేమతో వచ్చారు. మరి దుకాణం సర్దుకోవడం ఏంటి? దుకాణం సర్దుకోవడం అంటే మీరు మామూలుగా పవన్ కళ్యాణ్ వచ్చాడని తెలిసినప్పుడు కూడా 10 మంది రాకపోయినట్టయితే ఇంక బతుకుచ్చాడని నువ్వు ఎందుకయ్యి బాబు రాజకీయాలు ఉంటావు, దుకాణం సర్దేసుకో అని చెప్పొచ్చు. ఈరోజు ఆంధ్రదేశంలో పవన్ కళ్యాణ్ని మించిన క్రౌడ్ పుల్లర్ ఉన్నాడా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ని మించిన క్రౌడ్ పుల్లర్ ఉన్నాడా? ఒకవేళ ఉన్నట్టయితే దుకాణం సర్దుకోమని చెప్పిన అర్థం ఉంది, కానీ ఇలాగ అర్థం లేకుండా ఒక గాయపడేటువంటి మాటలు మాట్లాడి పాపం నిజంగా త్యాగపూరితమైన జీవితం గడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద ఈ విధంగా నిందలు వేయడం మంచిది కాదు. అంటే ఇదంతా ఒక పెద్ద మైండ్ గేమ్ అనుకోవచ్చు. అంతే కదా. ఇలా అంటే మైండ్ గేమ్ లో ఇలా చేస్తూ ఉంటే కొంచెం వెనక్కి తగ్గుతారు, గాయపడతారమ్మా. ఇప్పుడు ఆయనకున్న మైండ్ గేమ్ ఒకటే కాదు, ఆయనకున్న సమస్యలు ఆయనకు ఉంటాయి కదా. ఆయన కూడా ఫ్యామిలీ పర్సనే, ఆయన భార్య పిల్లలు అంతా ఉంది కదా, ఆత్మీయులు శ్రేయోభిలాషులు వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నటువంటి మనిషి కదా. అంటే 24 గంటలు కేవలం రాజకీయమేనా? వీళ్ళందరూ రాజకీయాలే చేస్తున్నారా? అరే 3.5 సంవత్సరాల రిపీట్ 3.5 సంవత్సరాల పాటు ప్రజల ముఖం చూడలేదమ్మా ది సోకాల్డ్ రాజకీయ నాయకులు. 3.5 సంవత్సరాల పాటు ప్రజల ముఖం చూడలేదు. అరే ఎండనక వాననక రాత్రిగా పగలక ఆయన పూర్తిగా జనాల మధ్యనేమో అలాగా నిజంగా ఆయన అలాగా అహర్నిశలు పాటుపడుతున్నట్టయితే ఆయన మాట అనడానికి నీకు మనసు ఎలాగొచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు నిర్వాహకం మంచిది కాదని నేను చెప్తున్నా. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యాఖ్యానాలు ఏమీ లెక్క చేయకుండా, పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకెళ్ళిపోతున్నారు. రైట్. సో ఆయన చర్యలే వీళ్ళకి సమాధానం అనుకోవచ్చా? ఓ పక్క ప్రత్యర్థులు లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి మైండ్ గేమ్లు ఆడుతూ ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా, అవేమి తన మైండ్కి ఎక్కించుకోకుండా తన పనేదో తాను చేసుకుపోతూ ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు. సో ఆయన చర్యలే వీళ్ళకి గట్టి సమాధానం అనుకోవచ్చా? అలా కాదు కదా. పవన్ కళ్యాణ్కి ఆ స్టామినా ఉంది, ఆ పొటెన్షియాలిటీ ఉంది. ఆయన అనుచరులు దెబ్బతింటారుగా. ఇప్పుడు నువ్వు ఒక సారథ్యం వహిస్తున్నావు, నువ్వు దేన్ని పట్టించుకోవు, వెళ్ళిపోతావు. నీకు తోడుగా వచ్చే 10 మందిలో 3 తగ్గిపోతారుగా. కనీసం 10 మందిలో ఒకరే తగ్గిపోతారుగా. నీ బలం తగ్గింది కదా. వీళ్ళు చేస్తున్నటువంటి మైండ్ గేమ్ అది.
ఓకే, మరి పవన్ వాళ్ళల్లో కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈ చావో రేవో తెగించేశాడమ్మా. జనం మధ్య చచ్చిపోవడానికి సిద్ధపడిపోయాడు. ఆయన ఎందుకు కులబుడుస్తారు మీరు? ఆయన ఎందుకు ఇలా నిందలేస్తారు? వస్తారు, రేపు ఎలక్షన్లో నుంచుంటాడు, ప్రజలు ఎంతమంది అయితే ఆయన పట్ల విశ్వాసంతో ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేస్తారు, మళ్ళీ అసెంబ్లీకి వస్తాడు, చేస్తాడు. కానీ ఒకటి మాత్రం నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, రేపని కాదు కానీ ఒకనాటికి పవన్ కళ్యాణ్ సీఎం అయి తీరుతాడు, తిరుగులేదు. ఓకే, మరి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, అవును, ఓకే, ముందుకు దూసుకు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ ముందున్న ఛాలెంజెస్ ఏంటి, ఏం చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ తన కార్యాచరణ తను చేస్తున్నాడమ్మా. పవన్ కళ్యాణ్ కార్యాచరణలో ఎక్కడ చాలా టైట్గా ఉంటుంది ఆయన ప్రోగ్రాం. అందువల్ల పవన్ కళ్యాణ్ అంటే ఎవరైనా బయటి వారు మాట్లాడుతున్నారు, ఇలా నిందలు వేస్తున్నారంటే ఆ మాటల గురించి ఆలోచించే టైం లేదు ఆయనకి. అంటే వీళ్ళు అనుచరులకు వచ్చారు, ఏమి ఇలా మాట్లాడేశాడు, ఎలా పవన్ కళ్యాణ్ని ముందుకెళ్తున్న వ్యక్తినేమో మళ్ళీ వెనక్కి లాగుతున్నారు ఏంటి అనేటువంటి బాధపడ్డం తప్ప పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోడు. రెండో విషయం, ఇక్కడ వాగే వాళ్ళందరికీ తెలుసో తెలీదో కానీ పవన్ కళ్యాణ్ ఓటమికి కృంగిపోడు, గెలుపుకి పొంగిపోడు. ఆయన పూర్తిగా ఎట్లాంటివంటే ఆయన ఒక చిత్తప్రజ్ఞుడు, అంటే దేనికి కూడా చెల్లించడమాట. అందుకే రాజకీయాల్లో ఉన్నాడు. లేకపోతే 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తిని పైసాకి కొరగానివాడు, నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతుంటే, నోటుకొచ్చిన తిట్లు తిడుతుంటే ఎందుకమ్మా ఆయన భరిస్తాడు? ప్రజల కోసం కాదు. ఒక్కరు ఆలోచించండి, ఆయన తిట్లు ఎవరి కోసం భరించాలి? ప్రజల కోసమే భరిస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో ఎలానూ టీడీపీ అలానే జనసేన కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది, పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి రెండు పార్టీలకు అవసరమే. ఒక పక్క టీడీపీలో మనం చూసాం తారక రత్న గారి లోటు వల్ల ఇంకొంచెం భారం పడిందని అనుకోవచ్చు. సో ఈ టైంలో ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? తారక రత్న లోటు వల్ల భారం ఏమి లేదమ్మా. ఒక మానవ సంబంధాలు అంటే విలువ తెలిసిన వ్యక్తిగా బాధపడడం తప్ప పార్టీలో తారక రత్న లేకపోవడం వల్ల కొన్ని జోనస్ కొన్ని నియోజకవర్గాలు దెబ్బతింటాయి, రాజకీయంగా మనం వెనకడుగేస్తాము, రాజకీయంగా ఇన్ని ఏరియాలు దెబ్బతింటాయని దేని లేదు. అన్యాయంగా వచ్చాడు ఒక అనకూడదు. కానీ ఏ పోరాటం కూడా చేయకుండా, ఏ ఉపన్యాసం కూడా అంటే చెప్పకుండా అర్ధాంతరంగా ఆయన జీవితం అలాగ ముగిసిపోయిందనే బాధ తప్ప అది ఇప్పుడు తారక రత్న లేనటువంటి దానివల్ల వాళ్ళకు అంటే పార్టీకి వచ్చేటువంటి బాధ ఏమి లేదు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా జగన్ యొక్క మైండ్ గేమ్ కి అడ్డుపడాల్సిన పరిస్థితి డెఫినెట్గా వీళ్ళ మైండ్ గేమ్ వీలుకుంటే వాళ్ళ మైండ్ గేమ్ వాళ్ళకుంటుంది. రాబోయే రోజుల్లో జనసేన నుంచి వచ్చేటువంటి ఆ ప్రభంజనాన్ని తట్టుకుంటే మంచిదే. ఇప్పుడు వీళ్ళ దాంట్లో సారా తాగి బిర్యానీ తినేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఆయన మన పవన్ కళ్యాణ్ తాలూకు వర్గంలో అందరూ మేధావులు, చదువుకున్న వాళ్ళు, విశ్లేషణ తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, దేశ క్షేమాన్ని కోరుకుంటున్న వాళ్ళు. అలాంటి వాళ్ళ తాలూకు ఒత్తిడిని తట్టుకునే శక్తి వీళ్ళకి ఉందా లేదా అని గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.